ఒక 20 నిమిషాలు అయితే మరి నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించే వారమై ఉండగా మరి దేవుడు ఈరోజు ఈ మందిరంలో మనం అందరము కూడుకొని మరి గత సంవత్సరం 2024లో ఉన్నటువంటి వారు మన మధ్యలో లేకపోవచ్చు. మరి వారికంటే మనం ఎంతో శ్రేష్టం, ఎవరికి లేనటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. మరి ప్రాముఖ్యంగా మరి గత 2024 అనేకమైనటువంటి శ్రమల గుండా, మరి అనేకమైనటువంటి అనారోగ్యాల గుండా, మరి అనేకమైన కష్టాల గుండా ప్రయాణించినప్పటికీ దేవుడు వాటన్నిటిలోని విడిపించి మరి ప్రత్యేకంగా మనము నూతన సంవత్సరంలోనికి ఇచ్చడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తాం. మరి ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క 2024లో మనము దేవునితో ఏమి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి సంవత్సరము ముగిడేమో ప్రాముఖ్యం కాదు, కానీ మరి నూతన సంవత్సరంలో మనం ఎలాంటి హృదయంతో మరి దేవుని యొద్దకు చేస్తే మరి దేవుడు మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తున్న ప్రియులారా. కాబట్టి మరి చదివినటువంటి వాక్య భాగంలో నుంచి మరి రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మరి 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణంలో ఉన్న చోటు, అమ్మ చదవండి. ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనది, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది, మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోను. మరి చాలమ్మా. మరి దేవుని నామముకు స్తోత్రం కలుగునాక. మరి ఇక్కడ అద్భుతమైన రీతిలో మరి ఎలీషా ఎరికో ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఆయనతో మనవి చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క ఎరికో పట్టణము చూడడానికి ఎంతో రమ్యమైనటువంటి పట్టణంగా ఉంది, కానీ అక్కడ ఏదైతే ఆ నీళ్ళు ఉన్నాయో మరి ఆ నీళ్లు తాగితే మరణము సంభవిస్తుంది అని ఆయనకు మనవి చేసినప్పుడు మరి ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే ఒక కొత్త పాత్ర తెమ్మన్నాడు. మరి ఎందుకు కొత్త పాత్ర అవసరము? మరి పాత పాత్రలో ఉప్పు వేస్తే మరి ఆ నీళ్ళు దానికి ఉన్నటువంటి ఆ చేదు నీరు పోదా అనుకుంటే, అది అక్కడ మనం ఒక ఆత్మీయమైన అర్థం కనుక మనం తీసుకుంటే ఈ కొత్త పాత్ర దేనికంటే విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. కొత్త పాత్ర విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా ఉప్పు అంటే దేవుని పరిశుద్ధ వాక్యానికి మరి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. అయితే మనం విశ్వాసి ఎప్పుడు అంటే తన హృదయం ఈ యొక్క 2024 సంవత్సరంలో మనం ఏ విధము చేత మన హృదయము మరి కల్మషం చేత అనేకమైన విధములుగా మరి కలుషితమైనటువంటి మన హృదయాన్ని మరి ఆయన ఏమన్నా కొత్త హృదయం అంటే కొత్త పాత్ర అంటే పాతవన్నిటిని కూడా మనము మర్చిపోయేవారిగా ఉంటే మరి దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యము చేత మరి ఆ వాక్యము నింపినప్పుడు మరి అక్కడ పాత్రను వేయలేదు. ఆ నీళ్ళలో ఆయన కొత్త పాత్ర తెచ్చాడు, కానీ ఆ పాత్రను దాంట్లో వేయలేదు పిల్లలు. ఏం వేశాడంటే దాంట్లో ఉప్పు వేశాడు. మరి ఉప్పు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యానికి సాదృశ్యం. కాబట్టి మరి ఎప్పుడైతే మన హృదయాలు మరి కొత్త హృదయంగా కనుక ఉంటే మరి ఆ వాక్యము చేత నింపబడితే అక్కడ జరిగినట్టు గొప్ప అద్భుత కార్యాలు. మరి ఈ సంవత్సరం నువ్వు అనేకమైన శ్రమల గుండా మరి అనేకమైనటువంటి మరి ఒక చేదైన అనుభవం కూడా నువ్వు ప్రయాణించావేమో. మరి ఈ రాత్రి నువ్వు ఒకసారి పరీక్షించుకొని నీ కొత్త హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న వాటినన్నిటినీ మరి దేవుని సన్నిధిలో నీ పాపాలన్నింటిని ఒప్పుకొని మరి దేవునికి ఏ విషయంలో అయితే నువ్వు ఒక 2024 సంవత్సరాలు మరి నువ్వు ఏ విధంగా దేవునికి అవిధేయంగా జీవించావో వాటన్నిటిని నీ హృదయంలో కనుక తీసివేసి నువ్వు ఒక అంటే ఆ యొక్క నీ యొక్క నిర్దోషమైనటువంటి నీ హృదయం, కొత్త హృదయం అంటే ఇంతవరకు నీ జీవించిన విధానం వేరు, మరి ఇప్పుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనే విషయాన్ని మనం గ్రహిస్తే మరి అక్కడ ఎలీషానే అంత గొప్ప కార్యం చేసినటువంటి
దేవుడు మరి పరమ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు, అద్విత కుమారుడు వచ్చినటువంటి కుమారుడు, ఇంకా అంతకంటే కూడా గొప్ప కార్యాలు మనకు. కానీ ఆయన కావాల్సింది ఏంటంటే నీ యొక్క హృదయం క్రొత్తగా ఉందా అంటే, పాత విషయం అనేక మలినముల చేత నీ హృదయం హృదయం చేత అనేక మలినం చేత నీ హృదయం ఉందేమో. ఒకవేళ ఆ హృదయాన్ని కనుక నువ్వు కడుక్కుంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఒక కొత్త హృదయంగా అవుతుంది. ఎప్పుడైతే ఆ కొత్త హృదయం నీకు అవుతుందో, మరి అది అక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ నీరు మనిషి హృదయానికి అది ఒక నీరు ఏదైతే ఉందో అది మనిషి హృదయానికి సాదృశ్యంగా, అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా కనుక మనం ఆలోచిస్తే ఆ నీరు ఒక మనిషి యొక్క హృదయానికి సాదృశ్యంగా కనుక చూసుకొని నీ హృదయం ఎలాగుంది, ఆ నీరు ఏ విధంగా అయితే చేరుకుందో, మరి ఎప్పుడైతే ఆ ఉప్పును దాంట్లో వేశాడో మరి అది దాని వలన ఇక మీకు మరణమే లేదని మరి అక్కడ ఎలీషా చెప్పినటువంటి వాక్యం మరి ఎంతో మరి ఏ విధంగా మరి ఒక రమ్యమైనటువంటి పట్టణం మనం కూడా నూతన సంవత్సరంలో మరి మంచి కనిపించాలని మనము నూతన సంవత్సరంలో కొత్త బట్టలతోని అనేక విధముల చేత మనల్ని మనం అలంకరించుకుంటాం. మరి ఇక్కడ చెప్పేది బాహ్య రూపంగా ఉన్నటువంటి శరీరానికి అలంకరణ కాదు, కానీ ఆత్మీయమైనటువంటి అలంకరణ. మరి నీ హృదయం ఎలాగుంది, దేవునికి నచ్చే హృదయంగా నీకు ఉందా, లేకపోతే మరి నువ్వు దేవునికి అయిష్టంగా కనుక జీవిస్తే ఈ రాత్రి చివరి దినము, మన చివరి దినాలలో ఉన్నాం కాబట్టి మరి ఇంకా 20 నిమిషాలు అయితే మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందే మన హృదయాన్ని మనం కడుకుందాం ప్రియులారా, వాక్యము చేత. మరి అక్కడ చక్కని మాట, మరి దావీదు చక్కని ప్రార్థన చేస్తాం. మనము 119వ కీర్తన మరి అదొక 11లో చూసినట్లయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి నేను నా హృదయంలో నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను అంటాడు. మరి మనం పాపం చేయకూడదంటే మన హృదయంలో ఏముండాలి, వాక్యం ఉండాలి. మరి ఆ వాక్యము నీలో ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలి, ఒక కొత్త హృదయంగా. మరి ఇక్కడ ఏదైతే కొత్త పాత్ర తెచ్చారో ఆ పాత్ర దేవుడు దాంట్లో వేసినట్టు ఉప్పు ద్వారా ఏ విధంగా అయితే మరి అక్కడ గొప్ప అద్భుతం జరిగిందో, మన నూతన సంవత్సరంలో 2025లో కూడా మరి అలాంటి అద్భుత కార్యాలు ఎరికలో జరిగినటువంటి అద్భుతము నా కుటుంబాలలో జరగాలంటే మనము మన హృదయాన్ని మరి కొత్త హృదయంగా మార్చుకునే వారికి ఉండాలి ప్రియులారా. కాబట్టి మరి ఒకవేళ కొత్త హృదయం చేయబడాలంటే ఏమి చేయాలి? సరే, మీరు చెప్పింది బాగుందయ్యా, మరి కొత్త హృదయం కొత్త హృదయం కావాలంటే మరి ఏమి చేయాలి? కొత్త హృదయానికి మనం ఏమి చేయాలంటే మరి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలో, అంటే కొత్త పాత్రగా అంటున్నారు, బాగానే ఉంది. మరి కొత్త పాత్ర కావాలంటే మేము ఏమి చేయాలి అని సామెతల గ్రంథము అమ్మా, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఏదైతే మరి 25:4లో చూస్తే అది అక్కడ చెప్పినట్టు అద్భుతమైన మాట. మరి వెండిలోని మస్టు తీసివేసిన ఎడల, వెండిలో ఏదైతే మస్టు ఉంటుందో మరి దాన్ని తీసివేసిన ఎడల, మరి నా హృదయములలో మరి గత సంవత్సరంలో ఏవైతే పాపాలు మనం చేసి ఉన్నామో ఆ పాపాలన్నిటిని కూడా మరి ఈ యొక్క వెండిని వాళ్ళు ఏదైతే మస్ట్ చేస్తే ఇంకొక పాత్రగా చేయబడాలంటే అక్కడ ఏమేస్తుందంటే మళ్ళీ ఒకసారి చదవ మరి, వెండిలోని మస్టు తీసివేసిన పుటము వేయవాడు. పుటము అంటే ఆ యొక్క అగ్నిలో వాళ్ళు ఏదైతే కంసాలి చేసే పని ఏదైతే ఉందో దాంట్లో పుటము వేసినప్పుడు మరి అక్కడ జరిగిన కొత్త పాత్రగా అవుతుంది అన్నాడు. మరి మనం కూడా మన హృదయాన్ని మనం కొత్త పాత్ర కావాలంటే మన హృదయంలో ఉన్నటువంటిది మనము కడిగేసుకునే వారికి ఉంటున్నామా. ఆ వెండికి ఏదైతే మస్ట్ పోతేనే అది ఇంకొక పాత్ర కావడానికి అవకాశం ఉంది. మరి నా జీవితాలలో నువ్వు మారవలసిన స్థితిలో మారకుండా నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకుండా ఇంకా నువ్వు 2024 ఉన్నట్టుగానే 2025లో ఉంటే ఎలాంటి ప్రయోజనము? నువ్వు కొత్త పాత్రగా కావు. ఎప్పుడైతే నువ్వు కొత్త పాత్ర కావో నీ హృదయంలో వాక్యం ఉండదు. ఎప్పుడైతే నీ హృదయంలో మన ఉప్పు సాదృశ్యంగా కానీ మనము ఏదైతే ఎలీషా ఉప్పు తీసుకొని వచ్చాడో ఆ ఉప్పు వలన ఏమైంది, ఆ యొక్క చేదుగా ఉన్నటువంటి నీరంతా ఏమైపోయిందంటే అది మధురంగా మారింది. దాని వలన ఎలాంటి మరి మరణము లేదన్నట్టుగా మనం చూసాం. మరి మొట్టమొదటిగా మనం దాన్ని కడుకొనవలసిన వారికి ఉన్నామా? మరి అసలు ఈ కొత్త సృష్టి అసలు నువ్వు కొత్తగా అంటే ఏంది అసలు? మరి మొట్టమొదటిగా మనం చూసిందంటే నువ్వు కొత్తగా
మరి పాత్రగా చేయబడాలంటే ఆ యొక్క వెండికి ఏదైతే మస్ట్ ఉంటుందో దాన్ని పుటంలో వేసినట్టుగా మనం మన హృదయాన్ని కూడా ఆ విధంగా వేస్తే కొత్త హృదయంగా మారుతుంది. మరి రెండవది చూస్తే మరి అపోస్తలుడైన పౌలు చక్కని మాట చెప్పాడు ప్రియులారా. మరి 2 కొరింథీ 5వ అధ్యాయము మరి 17లో చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును. మరి ఎప్పుడు నూతన సృష్టి? క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మరి పౌలు గారు మరి ఆయన ఎంతో అనుభవం కలిగినటువంటి వారు. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క 29లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మరి ఆయన 27 గ్రంథాలలో దాదాపుగా ఆ 13 ఆయన రాశాడు. అంత జ్ఞాని అయినటువంటి మరి ఆయన చెప్పే మాట ఏంటంటే, మరి ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల నూతన సృష్టి. మరి మనం క్రీస్తునందు ఉన్నామా? మరి మారు మనసు అనుభవంలో మనం ఉన్నామా? ఒకవేళ ఎవడైనాను క్రీస్తునంటే ఒకవేళ నువ్వు మారు మనసు పొందినని మరి దేవునికి చెందినవాడు అవుతావు. కాబట్టి నువ్వు ఆ విధంగా నూతన సృష్టి కావాలంటే మారు మనసు రక్షణ అనుభవంలో నీవు ఉన్నావా? మరి అదేవిధంగా మరి తిమోతికి మరి తన తోటి దైవజనుడు అయినటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి కూడా మరి అది 2వ తిమోతి 2వ అధ్యాయము 21-22లో మనం ఒకసారి చూస్తే అక్కడ ఆయన అద్భుతమైన ఆయన యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. నీవు 21-22 అమ్మా. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల తమను తాము పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. మరి దేవుడు నిన్ను వాడుకోవాలంటే మరి అక్కడ అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తున్న మాట మరి ఎంతో అద్భుతమైన మాట ప్రియులారా. మరి ఏంటంటే, ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి మరి యజమానుడు వాడుకొనుటకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన యజమానుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కనుక నన్ను వాడబడాలంటే మరి నువ్వు ఎలా ఉండాలంటే మరి ఆయన ఆహారం ప్రతి సత్కారమునకు మరి మన సత్కారములు చేసేవారికి ఉన్నామా లేకపోతే దుష్కార్యములు చేసేవారికి ఉన్నామా? మరి ఆయన తన యొక్క ఆత్మీయ కుమార్ తిమోతికి చెప్తున్న ప్రతి సత్కారం వలన సిద్ధపరచబడి మరి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండుము. నువ్వు వాడబడ ఘనత మరి యజమానుడు వాడుకొని అర్హ పాత్రగా మరి నేను ఉండాలంటే మరి అక్కడ పౌలు మరి తిమోతికి చెప్పినట్టుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి నేను ఆయన దగ్గర వాడబడాలంటే మనం ఆయనకు అర్హమైన పాత్రగా మనం ఉంటున్నామా? మరి అది మనం ఎప్పుడు కూడా మర్చిపోయేవారిగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి మరి మొట్టమొదటి ఏంటంటే మరి కొత్త పాత్రగా చేయబడాలంటే ఆ యొక్క వెండికి ఉన్నటువంటి మస్టు ఆ యొక్క వెండి ఆ పుటంలో వేయబడాలి మొట్టమొదటి. మరి రెండవది ఏంటంటే ప్రతి సత్కారమును మరి మనం అపవిత్రపరచుకోకుండా మన కంటితో కానీ మరి మన నడకతో కానీ మన తలంపులలో కానీ మనం ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి జీవితం కలిగి ప్రతి సత్కారం కార్యాలలో మనం ఉండేవారికి ఉంటే మరి ఈ 2 విషయాలు మనం చేయగలుగుతున్నామా? మరి ఇంకోటి మరి నన్ను నేను అపవిత్రపరచుకోవాలంటే ఏం చేయాలని ఒక ప్రశ్న కూడా వస్తుంది మనకు. మరి కొత్తగా పాత్ర చేయబడాలంటే మరి 2 చూసాం మనకి. మొట్టమొదటి వెండిని, అదేవిధంగా ప్రతి సత్కారము చేయాలి. మరి ఏ విషయంలో కూడా మన కల్మషం లేకుండా మన హృదయం ప్లేన్ హార్టెడ్గా ఉండాలనే విషయాన్ని మనం చూసాం. మరి రెండవది చూస్తే మరి నన్ను నేను మరి పవిత్రపరచుకోవాలా? నన్ను నేను మరి దేని చేత మరి అపవిత్రం కూడా పరచుకుంటా? దేని చేత అపవిత్రపరచుకుంటున్నాం? మొట్టమొదటి చూసిందంటే కొత్త పాత్రగా చేయబడాలంటే అదొకటి చూసాం. రెండవదిగా మరి నన్ను నేను దేని చేత అపవిత్రపరచుకొంచున్నానని అంటే మరి మత్తయి సువార్త 15-18లో మనం ఒకసారి చూసినట్లయితే మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం, నోటి నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? ఏమి అపవిత్రపరుస్తుంది? నోటి నుండి వచ్చు
బయలు నోటి అంటే మన హృదయంలో ఏదైతే ఉంటుందో మన నోటి ద్వారా మనం అదే పలుకుతాము, అది మనలను అపవిత్రపరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడినప్పుడు బహు జాగ్రత్తగా ఇది మాట్లాడాలా, ఇది అపవిత్రమైందా పవిత్రమైందా అని ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నీ హృదయంలో ఏదైతే ఉంటుందో మరి అదే బయటకు వస్తుంది. ఇంకోసారి రిపీట్ చేయము, అది నోటి నుండి బయటకు వచ్చినవి, నోటి నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చును, హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? ఇవే మనుషుని అపవిత్రపరచుందని మీరు ఎరుగరా? కాబట్టి మనం ఏది మాట్లాడినప్పటికీ ఇది మనం ఎవరికైనా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నామా, ఎవరికైనా మనం ఆయాసకరమైన మాటలు మాట్లాడుతున్నామా? ఒకవేళ వాళ్ళని ఆయాస పెట్టాలి నీ హృదయంలో ఉంటే అదే వస్తుంది. కానీ మనం మాట్లాడటం అంటే నీ హృదయంలో ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి మీద మనకి ఏదైనా ఉందనుకో అదే మనం మాట్లాడగలుగుతాం, ఆ హృదయంలోకి వెళ్ళి అదే వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. మరి ఎట్లా మనం అంటే మనం అనుకోవచ్చు, నేనే పాపం చేయడం లేదు కదా, నేనే దొంగతనం చేయలేదు, నేనే వ్యభిచారం చేస్తలేదు, నేను అబద్ధం ఆడడం మీద అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నీవు ఏమైతే నువ్వు మాట్లాడుతున్నావో అది నీ హృదయంలో, నీ హృదయాన్ని అది కృషించేటట్టుగానే ఉంటుంది. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో నీ నోటి ద్వారా మనము అదే పలుకుతాం ప్రియులారా. మరి అదేవిధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, మరి మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచారు. ఒకవేళ దేవుని చూడాలని ఆశ కనుకుంటే మనం ఏముండాలి? హృదయ శుద్ధి కలిగి ఉంటే మరి దేవుడు తప్పకుండా మరి మనము ఆయనను చూడగలిగేటటువంటి ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క పాత సంవత్సరంలో మనం ఉన్నామని చెప్పి మరి నూతన సంవత్సరంలో ఎప్పుడైతే మనం వెళ్తున్నామో వీటన్నిటినీ మనం జాగ్రత్త చూసుకొని వెళ్ళేవారికి ఉండాలి. సమయం అయింది కాబట్టి సమయం చాలా ప్రాముఖ్యం. అంతకన్నా ముందు ఉన్నటువంటి 2 నిమిషాలలో మనం వివరించడానికి సమయం లేదు. కానీ మనం సిద్ధపాటు దేనిలో ఉండాలి అసలు అంటే శరీరానికా లేకపోతే దేనికి సిద్ధపాటు? ఈ యొక్క ఉన్నటువంటి 5 నిమిషాల సమయం ఉంది కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తాను. మరి దేని కొరకు సిద్ధపాటు? మరి సిద్ధపాటు అంటే దేని విషయంలో అంటే మొట్టమొదటి మరి దేవుని సన్నిధిలో కనబడుటకు. అది ఆమోసు గ్రంథం 4:12. మనం చదవడానికి సమయం లేదు కాబట్టి సమయం అయింది. అంటే దేవుని సన్నిధిలో కనబడుటకు మనం ఎలా సిద్ధపడాలి? ఈ యొక్క 2024లో 2025లో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు మొట్టమొదట తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నేను దేవుని సన్నిధిలో కనబడాలి. మరి మొన్న ప్రవీణ్ సండే చెప్పినటువంటి విషయమే, ఏది ఏమైనా నేను దేవుని సన్నిధిలో ఎవరో నేను పోకపోతే అది ఏదో అవుతుందని కాదు, నాకు అది అవసరం లేదు, నా దేవుని సన్నిధిలో నేను ఉండాలని అలాంటి ఆశ మరి 2025లో మరి అలాంటి ఆశ కలిగి నువ్వు జీవిస్తున్నావా? మరి రెండవది మరి దేవుని మాటలు వినుటకు మరి అది కూడా ఇర్మియా గ్రంథం 6:10 ఉంటుంది. మన సమయం లేదు వద్దులే కానీ అది అంటే దేవుని మాటలు వినడం. మొట్టమొదటి ఏంటంటే దేవుని సన్నిధిలో కనబడుటకు నువ్వు ఆతృత పడవాడి ఉండాలి. మరి అదేవిధంగా దేవుని మాటలు వినటానికి మరి ఏదైతే మరి అయ్యగారులు ఏదైతే ఉపదేశిస్తారో ఆ ఉపదేశించిన దాని పట్ల నీ దృష్టిలో ఏమన్నా వాక్యం వైపే నీది ఉండాలి. సేవకుల వైపు ఎప్పుడు మన హృదయం ఉండకూడదు. ఎవరైనా దేవుడు ఏర్పాటు చేసుకునే సేవకులనే హృదయం నీలో ఉండాలి. కానీ సేవకుని బట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ తట్టు చూసే వారికి ఉండకూడదు. మన తట్టు ఎప్పుడు అంటే ఆ వాక్యం తట్టే మనం ఉండాలి. కానీ వాళ్ళు ఎవరు చెప్తారో మనకు అనవసరం. ఎవరైనా చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ అది దేవుని వాక్యమే కానీ వాళ్ళ సొంత విషయాలు ఏం చెప్పరు కదా. వాళ్ళు చెప్పిన బైబిల్ గ్రంథం కల్లే, ఎవరు చెప్పినా బైబిల్ గ్రంథాలు. కానీ మనకేముంటుందంటే ఎవరు అనే ఒక ఆతృత ఉంటుంది. మరి 2025లో అలాంటి ఆతృత మనకు ఉండకూడదు. ఒకటే, ఎవరు చెప్పినప్పటికీ అది సత్యమైన వాక్యము, దేవుని వాక్యం. కాబట్టి నీ వాక్యం తట్టు చూసేటట్టుగా ఉండాలి. కానీ మనుషుల తట్టు మరి సేవకుల తట్టు ఎప్పుడు కూడా చూడకూడదు. పిల్ల ఎవరైనప్పటికీ, ఏ సేవకులు అయినప్పటికీ మన సేవకుని తట్టు చూడడం కాదు, కానీ మన వాక్యం తట్టు చూసేవారికి ఉండాలి. మరి మూడవది దేవుని రాకడ కొరకు మనం రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి మరి ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకవేళ ఇప్పుడు దేవుడు వస్తే నేను ఎత్తబడుతానంటే ఆశ నీకుందా? అలాంటి విశ్వాసం నీకుందా? మరి మనం ఎన్నో సంవత్సరాలు మరి జరిగిపోతూనే ఉన్నాయి, కానీ ఇంకా కూడా మనము మారనటువంటి స్థితిలోనే ఉన్నామేమో. మరి రెండవ రాకడలో ఎత్తబడే స్థితిలో మనం ఉన్నామా?
అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించదనేది ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు కొద్ది సంవత్సరాలు జీవించినప్పటికీ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నువ్వు నిద్రిస్తావో మరి ఎత్తబడే గుంపులో నువ్వు ఉండగలుగుతున్నావా? యేసు ప్రభు వచ్చిన ఆ సమాధుల నుంచి నువ్వు లేవగలుగుతావా? అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి, కానీ ఏదో వచ్చినామా పోయినామా అని కాదు. ఇన్ని సంవత్సరాలు గతించిపోయిందేమో, కానీ మరి నూతన సంవత్సరంలో మరి నూతనమైనటువంటి తీర్మానం మనం తీసుకునే వారికి ఉందాం ప్రియులారా. కాబట్టి 4వది మరి సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. నువ్వు నేను సిద్ధపరచడం కాదు, మరి నీ మీద నా మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏంటంటే నువ్వు సిద్ధపడినట్టుగానే ఇంకా ఇతరులను కూడా మరి దేవుని సన్నిధికి తీసుకుంటున్నటువంటి ఆ సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నామా? మరి అది ఏజ్కేల్ గ్రంథము 38:7లో, అదేవిధంగా లూకా సువార్త 1:17లో కూడా మరి అదే విషయాన్ని సిద్ధపడి మనము సిద్ధపడడం కాదు, కానీ ఇంకా అనేకులను మనము సిద్ధపరచేవారిగా మనం ఉంటున్నామా? మరి 5వది సత్కార్యములు చేయుటకు. సత్కార్యములు మరి ఇంతకుముందు చెప్పిన విధంగానే మరి అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుని తిమోతికు నువ్వు ప్రతి సత్కారమందు ఉండాలన్న విధంగానే మరి ఇక్కడ కూడా మరి నువ్వు సత్కారములు చేయుటకు సిద్ధంగా ఉన్నావా? మరి తీతు పత్రిక మరి 3వ అధ్యాయము మరి 1వ వచనం చూస్తాం. మరి 6వది మరి దేవుని చిత్తము చేయుటకు. మరి మన చిత్తం మనం చేస్తున్నామా? మనం ఏది పని ప్రారంభించినప్పటికీ మొట్టమొదటిగా మరి దేవునికి ప్రార్థించి మనం ప్రారంభిస్తున్నామా? మరి లేకపోతే ఎలా మనం ప్రారంభిస్తున్నాం? మరి ఒక ఉపమానం, మరి ప్రారంభిస్తున్నాం అనగానే మరి ఒక దాదాపుగా 75-80 సంవత్సరాల వ్యక్తి మరి ఆయన ఏంటంటే తన జీవనోపాధి గురించి ఒక సముద్రం ఉంటే ఆ సముద్రం ఆ పడవ నడిపేవాడంట. అంటే అక్కడికి పర్యాటకులు అనేక మంది వచ్చి మరి వాళ్ళని తీసుకుపోయి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేవాడంట. అంటే ఆయన జీవనం వాళ్ళని తీసుకుపోవడము తీసుకురావడం అనునిత్యం అదే పని. అయితే ఒకరోజు మరి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారంట, యవ్వన బిడ్డలైనటువంటి వారు, మరి వాళ్ళ లెక్చరర్తో పాటు వాళ్ళందరూ కలిసి వచ్చారంట. మరి ఆ రోజు కూడా ఈయన వృత్తి ఏంటంటే వాళ్ళని తీసుకుపోవాలి. దాదాపుగా 20 మంది కలిగిన కెపాసిటీ కలిగినటువంటి పడవనంట ఆయనది. అయితే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుపోయాడు. అంటే ఆయన తీసుకుపోకముందు ఆయన మొట్టమొదటి చేసిన కార్యం ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడంట. మొట్టమొదటిగా ప్రార్థన చేశాడంట. అయితే వాతావరణం అంతా చాలా బాగుంది, మరి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అసలు ఈయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని వాళ్ళు యవనస్తులు కాబట్టి అసలు ఎందు నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నాడు? అంత బాగుంది కదా, ఎలాంటి అననుకూల పరిస్థితులు లేవు కదా అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏది ఎగతాళి చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ తన ప్రార్థన జీవితం అయితే వాళ్ళు వెళ్ళారు. మరి ఒక 2-3 గంటలు చాలా బాగుంది వాతావరణం అంతా. ఆ 3 గంటల తర్వాత ఏమైందంటే అక్కడ తుఫాన్ వచ్చిందంట. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు అందరూ వాళ్ళ దేవునికి మొక్కుతున్నారంట. అయ్యో మా దేవుడు మాకు ఇట్లా తుఫాన్ వచ్చింది, ఇప్పుడే బాగానుందాం కానీ అనుకోకుండా ఈ వాతావరణం మార్పు వలన ఇలా జరిగిందని వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఏ దేవుని అయితే నమ్ముతారో వాళ్ళందరికీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏదో విధంగా వాళ్ళు మొత్తం మీద తీరానికి వచ్చారంట. తీరానికి వచ్చిన తర్వాత దానిలోంచి ఒక యవనస్తుడు వచ్చి అడిగాడంట, ఆ తాత మరి నువ్వు పోయేటప్పుడైతే ప్రార్థన చేసావు, చాలా బాగుంది, కానీ మరి ఇంత అలజడి జరుగుతున్నప్పుడు మనం అది ఒక తుఫాను మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ తుఫాను పడవ మునిగిపోతున్న పరిస్థితిలో మరి నువ్వు ఎలాంటి భయం లేదు, ఎలాంటి జంకు లేదు, అసలు నేను మరణిస్తానా అనే భయం కూడా లేదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదని అడిగితే ఆయన ఒకటే చెప్పిండంట, బాబు నేను ఇప్పుడు కాదు, నేను ఉదయకాలం నేను ప్రార్థన చేస్తా. నేను మార్నింగ్ చేశాను కదా, మన దేవుడు 45 సంవత్సరాల నుంచి ప్రతి ఉదయకాలంన నేను దేవునికి ప్రార్థిస్తున్నా కాబట్టి ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడని చెప్పాడంట. వాళ్ళప్పుడు అన్నారంట, అయ్యో నీ విశ్వాసము ఎంతో గొప్పది అని వాళ్ళు. అంటే ఈ 2024లో జరిగినటువంటి ఆ యొక్క భవిష్యత్తు మనకు తెలుసు, కానీ 2025లో ఏ విధంగా మన జీవితం ఉంటుందనేది మనకు తెలియదు. కానీ అది ఎవరికి తెలుసు అంటే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు తెలుసు ప్రియులారా. అదొకసారి చదివితే బాగుంటుంది. ఇర్మియా గ్రంథము 29. అంటే ఎవరికి మన జీవితం ఎలాగుండబోతుంది మరి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి అది తెలుసు. 11వ వచనం చూడ 29
11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైన మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలన్నీ మనకు హానికరమైనవి కావు ప్రియులారా. కాబట్టి మనము మన చేతులారా మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా మనము హానికరం మనం తెచ్చుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఏ ఉద్దేశం నాయి హానికరం కావు. ఒకవేళ మీరు వెతికిన వెడలనే దొరుకుతున్నాడు. కింద మనం 13 చూస్తే మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ. మరి మనము దేవుని వెతికేవారిగా మనం ఉంటున్నామా ప్రియులారా? కాబట్టి ఈ విధంగా మరి ఏది ఏమైనప్పటికీ ప్రతి ఉదయక ఒకవేళ 2024లో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు 10 నిమిషాలు కనుక ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఈ 2025లో నేను ఒక 20 నిమిషాల ప్రార్థన జీవితాన్ని పెంచుకో సమయం. ఒకవేళ నువ్వు వాక్యం చదువుతలేమో, ఆ క్యాలెండర్లో ఏదైతే ఒక వాగ్దానం ఉందో ఆ వాగ్దానం చదివి నువ్వు గిట్ట వెళ్తున్నావేమో, దానివలన ఏమి ఉపయోగం లేదు. నువ్వు టైం పెట్టుకో. ఒక అధ్యాయం చదువుతావా, 2 అధ్యాయాలు చదువుతావా, 3 అధ్యాయాలు చదువుతావా, నీకు ఆ వాక్యమే తెలియకపోతే ఇంకా దేవుడు నీ పట్ల ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు? మనం ఇక్కడ చూసాం కదా, అక్కడ మధురంగా మారింది. మరి నా జీవితాలలో గొప్ప అద్భుత కార్యాలు చేయాలంటే మొట్టమొదట ఉండవలసింది ఏంటంటే ఆ యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి. మన హృదయంలో కనుక వాక్యం ఉంటే మరి దేవుడు అద్భుత రీతిగా అద్భుతమైన కార్యాలు మన కుటుంబంలో జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మరి అనేక మంది మరి ప్రామిస్ కార్డ్స్ గురించి మన సంవత్సర కాలం అంతా దాని గురించి సిద్ధపడి ఏ విధంగానే నేను ప్రామిస్ కార్డ్ తీసుకోవాలని మనం ఎంతో ఆశతో ఉంటాం. తీసుకోవాలి, మంచిదే. కానీ ఆ వచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నువ్వు అనునిత్యం నీ వ్యక్తిగత ప్రార్థనలో దేవా ఈ వాగ్దానం ఇచ్చావు, నా పట్ల నువ్వు నెరవేర్చి తండ్రి మనం ప్రార్థించే వారికి ఉంటున్నామా? లేకపోతే ఆ వాగ్దానం తీసుకొని ఎక్కడనో పడేసి ఏమిచ్చాడో ఏమన్నాడు కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఎంత ఆశతో నువ్వు ఆ వాగ్దానాన్ని తీసుకుంటున్నావో అదే ఆశతోటి నువ్వు దాని పట్ల దేవా నా పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చని మనం ప్రార్థించే వారికి ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు అనేక మంది మరి చాలామంది రాలేరు. కానీ మన లోకం మేము వచ్చేటప్పుడు చూస్తే ఎక్కడ చూసినా పబ్లిక్ ఉన్న ఏ వైన్ షాప్ తీసుకున్నా అదొకటి అంటే అందరు ఎక్కడున్నారంటే దేవుని మందిరాలలో లేరు. కానీ అందరూ వైన్ షాప్లలో అక్కడ బయట ఎక్కడనో ఉన్నారు. దానికి ఒక ఆయన నాకు మొన్న చెప్పాడు ఏంటంటే అందరు ఎక్కడ ఉంటున్నా అంటే ప్రసాద్ దగ్గర ఉంటున్నా అంటున్నా. ప్రసాద్ ఏందని నేను అనుకున్నా. ఆయన ఏమన్నాడు, ఒకప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం అంటాం కదా, ప్రభుత్వ సారాయి దుకాణం అందరు ప్రసాద్ దగ్గరనే ఉన్నారు అనంట. అంటే వాళ్ళు ఒక రూమ్లో ఉండేటటువంటి వాళ్ళంట. వాళ్ళు ఏం చేసినారంటే కొంతమంది ఇప్పుడు మన దగ్గరికి యవనస్తులు ఎట్లాగా వచ్చారో కొంతమంది ఇక్కడికి వచ్చారంట. ఇంకొక ఆయన ఏంటంటే ఆయన రాలేడంట. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ప్రసాద్ దగ్గర ఉన్నాడంట. ప్రసాద్ ఏంటంటే అదే ఆ వైన్స్ దగ్గర ఏదో ఉన్నాడు, గడిచిపోయింది. ఈ వచ్చినటువంటి యవనస్తులు ఏం చేశారంటే అయ్యో మేము నిన్న మందిరానికి వెళ్ళాము, మరి వాగ్దానాలు మేము తీసుకున్నాము, మరి దేవుడు మాకు వాగ్దానం ద్వారా దేవుడు మాతో మాట్లాడతానని చెప్పినప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట మీరు చర్చికి పోయి వాగ్దానాలు తీసుకున్నారు ఏం రా బాయ్, ఇగో బైబిల్ గ్రంథం అంతా వాగ్దానాలే, బైబిల్ గ్రంథం అన్ని వాగ్దానాలే, మీరు ఆ ఒకటే వాగ్దానం తెచ్చుకున్నారేమో అని చెప్పి ఆయన ఏం చేసిండంటే నేను ఇప్పుడు వాగ్దానం తీసుకుంటా, మీరు మందిరంలో పోయి తీసుకున్నారు కదా నేను ఈడ వాగ్దానం తీసుకుంటా అన్నాడంట. అంటే జనరల్గా మనకు కూడా అలవాటు ఏముంటుందంటే ఇట్లా బైబిల్ తెరవగానే ఏది వస్తుంది నాతో దేవుడు మాట్లాడిండు అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు అట్లా మాట్లాడే వ్యక్తి నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు కానీ కాదు. కానీ అయితే ఆయన తీయగానే ఆయనకు వచ్చినటువంటి మాట ఏంటంటే అది మన ఆదికాండము 2వ అధ్యాయము మరి 17 వచ్చిందంట. ఫస్ట్ తీయగానే ఆదికాండము 2వ అధ్యాయము 17 ఏముంటుందంటే నిక్షేమంగా నువ్వు చచ్చేదవు. ఆయనకు వచ్చినటువంటిది ఏంటంటే నిక్షేమంగా నువ్వు చచ్చేదవు అని వచ్చిందంట. అరే ఇది బాగలేదని చెప్పి మళ్ళీ కూడా మనం ఏం చేస్తాం, ఏదైనా వాక్యం మనం మంచి రాలేదు మళ్ళీ మూస్తాం, మళ్ళీ తీస్తాం. ఆయన మళ్ళీ రెండోసారి కూడా ప్రయత్నం చేసిండట. మరి అప్పుడేమొచ్చిందంటే ఆయనకు రెండోసారి కూడా ఆయన చేసినప్పుడు మరి మొదటి సమూయేలు గ్రంథం 22:16 వచ్చిందంట. అక్కడ ఏముంటుందంటే మరణము నిక్షయము మరణము నీకు అయ్యే ఇది కూడా బాగలేదు వాక్యం, ఈ వాగ్దానం కూడా నాకు బాగలేదని చెప్పి మళ్ళీ ఇంకొకసారి మరి 3వ వాగ్దానం కూడా తీస్తే మరి ఎవరిమైనా 1, 2, 3 అంట 3 లాస్ట్ అంటాం కాబట్టి ఇది చివరి వాగ్దానము నేను తీసుకుంటానని చెప్పి ఆ చివరికి తీసినప్పుడు మరి మత్తయి సువార్త 3:12 వచ్చిందంట. అక్కడ ఏముందంటే నువ్వు కాల్చివేయబడతావు అని ఉన్నదంట.
అంటే వాగ్దానం తీసుకున్నది కూడా ఎట్లా అంటే ఏదో అని కాదు, కానీ భయము భక్తులతో మనం తీసుకుంటే దేవుడు మన పట్ల మరి అనేకమైనటువంటి కార్యాలు. మరి సమయమైంది కాబట్టి మరి చెప్పినటువంటి ఇంకో 7 విషయాలు మనం ఎలా పడాలనే విషయాన్ని గురించి మరి ఏ విధంగా సిద్ధపడుతున్నాము. మరి మనము మొట్టమొదటి దేవుని సన్నిధి కనబడుటకు, మరి దేవుని మాటలు వినుటకు, మరి దేవుని రాకడ కొరకు మరి మనము సిద్ధపడి ఇంకా అనేకులను సిద్ధపరిచే వారికి ఉన్నామా, మరి సత్కారం చేసేవారికి ఉన్నామా, మరి దేవుని చిత్తాన్ని చేయుటకు మనం సంసిద్ధత కలిగి ఉన్నామా. మరి 7వ చివరిది మరి వాక్యమును బోధించుట కూడా మన సిద్ధపాటు కలిగి ఉన్నామా. ఈ 7 విషయాలను మన జీవితానికి అన్వయించుకొని మరి నూతన సంవత్సరంలో మరి నూతనమైనటువంటి తీర్మానాలు, నేను ఇన్ని రోజులు దేవునికి ఏ విధంగా ఉన్నానో కానీ ఈరోజు చెప్పబడినట్టు ఈ యొక్క 7 విషయాలను మన జీవితానికి అన్వయించుకొని వాటి ప్రకారంగా మన జీవితాలు కట్టుకొని మరి నూతన సంవత్సరంలో మరి అందరి పట్ల దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేయను కాక. మరి అందరికి సమయమైంది కాబట్టి విష్ హ్యాపీ న్యూ ఇయర్. మరి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. మరి చిన్ని ప్రార్థన చేసుకో. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఏ విధంగా అయితే నాయన ప్రభా నీ వాక్యానికి విధేయులమై మరి ఆ హృదయాన్ని కొత్త హృదయంగా మేము చేసుకొని ప్రభా మా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితం మేము జీవించినట్టు కృపను మరి అదేవిధంగా నైనా ప్రభా నీ సన్నిధిలో మేము కనబడాలని ప్రభా మేము అనేకులను సిద్ధపరిచే వారిగా నైనా ప్రభా మరి నీ చిత్తానుసారంగా జీవించినట్టు కృపను ప్రతి బిడ్డకు అలాంటి నిర్ణయం తీసుకొని అయినా ప్రభా నీ సన్నిధిలో నుంచి వెళ్ళేటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభుని యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.